చలికాలంలో ఎదురయ్యే సమస్యల్లో పెదవుల పగుళ్ల సమస్య ఒకటి. ఎన్నిసార్లు తడి చేసినప్పటికీ పెదవులు పొడిబారి పగళ్లకు గురవుతుంటాయి. అయితే చాలామంది ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి గాను మార్కెట్లో లభించే అనేక రకాల క్రీములు, జెల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి జెల్స్ వాడటం ద్వారా ఇతర సైడ్ ఎఫెక్ట్స్లు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి పెదవుల పగుళ్లకు పరిష్కారం ఏంటి అని అడిగితే, మీరు ఈ చిన్న చిట్కాలను పాటించి పెదవుల పగుళ్ల సమస్య నుంచి గట్టెక్కవచ్చు. ఇక పెదవుల పగుళ్లకు సంబంధించిన ఈజీ చిట్కాల గురించి తెలుసుకున్నట్లయితే, మొదటిది కొబ్బరి నూనె లేదా బాదం నూనె, ఆలివ్ ఆయిల్ వంటి కెలోరీ ఆయిల్లో 1-2 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా గ్రేప్ సీడ్ ఆయిల్, నీమ్ ఆయిల్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి పెదవుల మీద రాసి వదిలేయండి. రోజులో 2-3 సార్లు ఇలా రాయవచ్చు. రాత్రి పడుకునే ముందు రాసి రాత్రంతా కూడా వదిలేయవచ్చు. రెండవది, పెదవుల మీద తేనె పోయండి. ఆ పైన ఒక లేయర్ వ్యాజిలైన్ రాయండి. 15 నిమిషాలు వదిలేసి తడి బట్టతో తుడిచేయండి. ఇలా రోజుకోసారి వారం పాటు చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మూడవది, 5-6 గులాబీ రేకలను పావు కప్పు పచ్చిపాలలో 2-3 గంటల పాటు నానబెట్టండి. ఆ తర్వాత ఈ రేకల్ని మెత్తటి పేస్ట్లా చేత్తో నలపండి. ఈ పేస్ట్ని పెదవులకు పట్టించి 20 నిమిషాలు ఉంచి చల్లని నీటితో కడిగేయండి. ఇలా రోజుకోసారి వారమంతా చేయండి. నాలుగవది, ఒక కీరా ముక్క తీసుకుని లిప్స్ మీద రబ్ చేయండి. ఆ జ్యూస్ని 10 నిమిషాల పాటు మీ లిప్స్ మీద అలా వదిలేయండి. ఆ తర్వాత కడిగేయండి. ఇలా రోజుకి 2 సార్లు చేయవచ్చు. ఐదవది, ఫ్రెష్గా తీసిన అలోవెరా జెల్ని గాలిచొరని డబ్బాలోకి తీసుకోండి. రాత్రి పడుకునే ముందు మీ లిప్స్కి జెల్ని అప్లై చేయండి. అవసరాన్ని బట్టి ఈ డబ్బాని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. 6, 1 కప్పు వేడి నీటిలో ఒక గ్రీన్ టీ బ్యాగ్ని కొన్ని నిమిషాల పాటు ఉంచండి. ఆ తర్వాత ఆ బ్యాగ్ని మీ లిప్స్ మీద కొన్ని నిమిషాల పాటు ఉంచండి. ఇలా రోజుకొకసారి చేయడం ద్వారా పెదవులు పగలకుండా సున్నితంగా ఉంటాయి. 7వది, రాత్రి నిద్రకి ముందు షియా బటర్ని కానీ కోకోవా బటర్ని కానీ లిప్స్కి పట్టించి రాత్రంతా అలా వదిలేయండి. కొన్ని రోజుల పాటు రోజుకి ఒకసారి ఇలా చేయండి. 8వది, పీనట్ బటర్, పెరుగు రాత్రి నిద్రకు ముందు లిప్స్కి అప్లై చేసి 10 నిమిషాలు ఆగి కడిగేయండి. కొన్ని రోజుల పాటు రోజుకి ఇలా ఒకసారి చేయండి. సో ఈ చిట్కాలను పాటించడం ద్వారా పెదవుల పగుళ్ల సమస్యలతో పాటు ఇతర సమస్యల నుంచి సైతం ఈజీగా బయటపడవచ్చు.